గైస్ మనము ఒక 20,000 రూపీస్ పెట్టి టీవీ కొన్నప్పటికీ లేదా 2 lakhs రూపీస్ పెట్టి టీవీ కొన్నప్పటికీ ఈ ఒక్క విషయం మాత్రం మీకు తెలియలేదంటే మీరు భారీ లాస్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది టీవీ కొనేటప్పుడు జనరల్గా అందరూ కూడా డిస్ప్లే ఎలా ఉంది అండ్ బ్రైట్నెస్ ఎంత ఇచ్చారు, మినీ ఎల్ఈడియా, క్యూఎల్ఈడియా, ఓఎల్ఈడియా, రీఫ్రెష్ రేట్ ఎంత ఇచ్చారు, వీటి గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి టీవీ పాడైపోతే ₹1000 మనకి సేవ్ చేసే ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. దాని గురించి మాత్రం అసలు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది మనము తీసుకోవాలా వద్దా, ఎవరు తీసుకోవాలి, ఎవరు ఇగ్నోర్ చేయాలి, ఆ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది మనం ఒకవేళ తీసుకోవడం వల్ల మనకి వృధా ఖర్చా, నిజంగానే ఇది మన డబ్బుల్ని సేవ్ చేస్తుందా లేదా అనేది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియో పూర్తి అయిపోయేలోపు మీ టీవీకి ప్రొటెక్షన్ ప్లాన్ అవసరం ఉందో లేదో మీకే క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో ఎండింగ్ వరకు జాగ్రత్తగా అయితే చూడండి. ముందుగా మనము అసలు ఈ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఏంటో తెలుసుకుందాము. జనరల్గా మనం ఏదైనా ఒక టీవీ కొన్నామంటే వాడు మనకి ఒక 1 year లేదా ఒక 2 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ వారంటీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే కవర్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ప్రొటెక్షన్ ప్లాన్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే వారంటీ పీరియడ్ పెరుగుతుంది. కొన్ని ప్లాన్స్లో మీకు ప్యానల్ ఫెయిల్యూర్ కూడా దీంట్లో అయితే కవర్ అవుతూ ఉంటాయి. మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏమన్నా వస్తే అవి కూడా మీకు దీంట్లో కవర్ అవుతూ ఉంటాయి. పవర్ సప్లై బోర్డ్ డ్యామేజెస్ అయితే ఉంటాయి. సో వాటి వల్ల కూడా మీకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అవి కూడా దీంట్లో అయితే కవర్ అవుతూ ఉంటాయి. ఫ్రీ సర్వీస్ విజిట్స్ కూడా కొంతమంది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వారంటీ ఏదైతే మనకి కంపెనీ ఇస్తుందో అది ముగిసిన తర్వాత కూడా మనకి టీవీకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ప్రొటెక్షన్ ప్లాన్ అంటాం. ఎందుకు ముఖ్యమైనది ఇది అని అంటే, సో దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు మెయిన్ ఏంటి అని అంటే, ఈ రోజుల్లో మనకి స్మార్ట్ టీవీస్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. మినీ ఎల్ఈడి టీవీ అని, క్యూఎల్ఈడి టీవీ అని, ఓఎల్ఈడి టీవీ అని, సో ఇట్లా మనకి చాలా అయితే వచ్చేస్తున్నాయి. దాంట్లో రకరకాల ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఏఐ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి. పవర్ఫుల్ ప్రాసెసర్స్ వస్తున్నాయి, కాంప్లెక్స్ మదర్ బోర్డ్స్ వస్తున్నాయి, ఇంకా మనకి హై అండ్ డిస్ప్లేస్ ప్యానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఒకవేళ వారంటీ అయిపోయిన తర్వాత ప్యానల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 55 inches టీవీకి ప్యానల్ రీప్లేస్మెంట్ కాస్ట్ చేయాలి అనుకుంటే ఒక ₹15,000 నుంచి మినిమం మీరు ₹50,000 వరకు ఖచ్చితంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఎల్ఈడి టీవీ యూజ్ చేస్తున్నారనుకోండి, ₹40,000 నుంచి ₹1,00,000 బడ్జెట్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మినీ ఎల్ఈడి టీవీ యూజ్ చేస్తూ మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే ₹20,000 నుంచి ₹70,000 వరకు మీరు కాస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు యూజ్ చేస్తున్న టీవీని బట్టి. కొన్ని సందర్భాల్లో రిపేర్ కాస్ట్ టీవీ ధరలో మీకు 50% నుంచి 60% వరకు కూడా ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా ఒకరు నాకు మెసేజ్ చేశారు, 70% కాస్ట్ ఉందన్నమాట. చెప్పాలంటే వాళ్ళు ₹1,05,000కి టీవీ కొన్నారు, కానీ వాళ్ళకి కాస్ట్ వచ్చేటప్పటికి ₹67,000 వరకు అయితే వేశారనమాట. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి వీళ్ళు కొన్న కాస్ట్లో 60 to 70% ప్రైస్ వీళ్ళు రిపేర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంత ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటే ఈ భారీ ఖర్చు నుంచి మనం ఈజీగా అయితే తప్పించుకోవచ్చు అనమాట. సో అందుకే ప్రొటెక్షన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే, ఇక్కడ మనం కేటగిరీలుగా అయితే మాట్లాడుకోవాలి. మీరు ఒకవేళ ఓఎల్ఈడి టీవీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, తప్పనిసరిగా మీకు ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు మీరు ఏం ఆలోచించొద్దు, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఓఎల్ఈడి టీవీ ప్యానల్స్ అనేవి మీకు చాలా కాస్ట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ 2లో వచ్చేటప్పటికి ₹50,000 కంటే ఎక్కువ టీవీలు కొంటూ ఉంటారు కదా, అంటే మినీ ఎల్ఈడి టీవీలు అవి కొంటూ ఉంటారు. లేదంటే క్యూఎల్ఈడి టీవీ అయినప్పటికీ కూడా మీకు ₹50,000 కంటే మీ టీవీ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, కాస్ట్ పెరిగే కొద్దీ మీకు రిపేర్ కాస్ట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా తీసుకోండి. ఇక కేటగిరీ 3 వచ్చేటప్పటికి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, టీవీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, మీరు ఒక రోజుకి 8 గంటల నుంచి 12 గంటల వరకు మీ ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్షన్ ప్లాన్ అనేది మీకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కేటగిరీ 4లో వచ్చేటప్పటికి మీరు మినీ ఎల్ఈడి టీవీ వాడుతున్నా, ప్రీమియం క్యూఎల్ఈడి టీవీలు వాడుతున్నా, సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. హై అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా మీకు రిపేర్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకునేదానికైతే ట్రై చేయండి. సో ఈ 4 కేటగిరీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ప్రొటెక్షన్ ప్లాన్ ఎవరికి అవసరం లేదు అని అంటే, ప్రొటెక్షన్ ప్లాన్ అందరికీ అయితే అవసరం ఉండదు, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీ టీవీ అనేది ఒక ₹15,000 నుంచి ₹25,000 బడ్జెట్ లోపే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 43 inches టీవీ తీసుకున్నారు, దాని ప్రైస్ ₹15,000 నుంచి ₹25,000 మధ్యలో ఉంది అని అనుకుంటే మీకు ప్రొటెక్షన్ ప్లాన్ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక ₹3,000 నుంచి ₹5,000 వరకు ఉంటుంది. మీరు ఒకవేళ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడా రేపు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీకు ఒక ₹3,000 నుంచి ₹5,000 లోపు అది ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అంత రిస్క్ తీసుకోలేను అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మీకు ₹25,000 లోపు ఉండేటువంటి టీవీలకి అయితే నేను రికమెండ్ చేయను, అంత వర్త్ కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అది మీకు. ఎందుకంటే రిపేర్ కాస్ట్ ఏదైతే మీకు ప్లాన్ కాస్ట్ ఉందో దానికి పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు అనమాట. ఒక ₹1,000 అట్లా తేడా ఉండొచ్చు, లేదా ఒక ₹2,000 తేడా ఉండొచ్చు. అందుకే నేను పెద్దగా అయితే దాన్ని రికమెండ్ చేయను. లేదు మీరు ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే టీవీ వాడతారు, ఆ తర్వాత టీవీని మార్చేస్తారు అనుకుంటే వాళ్ళకు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ పెద్దగా అయితే ఉపయోగపడకపోవచ్చు. మీరు ఒక ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక 5 పాయింట్స్ అయితే ఇక్కడ మేజర్గా చెక్ చేయాల్సి ఉంటుంది. వాటి గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనకి ప్యానల్ కవరేజ్. సో
అత్యంత ముఖ్యమైన విషయం ఇది అనమాట. ఎందుకంటే ప్యానల్ కవర్ అవుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకనంటే కొన్ని ప్లాన్స్లో మీకు ప్యానల్ కవర్ అవ్వదు. సో అందుకని మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారో దాన్ని అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు యాక్సిడెంటల్ డ్యామేజ్ కవరేజ్ ఉందా లేదా అనేది చూడండి. ఎందుకంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు టీవీని కొడుతూ ఉంటారు, దానివల్ల స్క్రీన్ క్రాక్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకి యాక్సిడెంటల్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ఆ కవర్ మీకు ఉందా లేదా అనేది మీకు ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో 1-2 సార్లు నీట్గా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్లైమ్ ప్రాసెస్. మీకు ఇవన్నీ చాలామంది ఆన్ పేపర్ మీద ఇచ్చేస్తారు, కానీ ఆ క్లైమింగ్ ఎలా ఉందనేది కూడా చూసుకోండి. రిపేర్ కోసం మీరు ఎన్నిసార్లు ఫాలోఅప్ చేయాలి వాళ్ళని, సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, కస్టమర్ రివ్యూస్ చూడండి, లేదా ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి ఎలా ఉంది అని. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ మనకి బ్రాండ్ వారంటీనా లేదా థర్డ్ పార్టీ వారంటీనా, ఇది కూడా అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ బ్రాండ్ వారంటీ అయితే సాధారణంగా సర్వీస్ ఎక్స్పీరియన్స్ మనకి చాలా మంచిగా ఉంటుంది. లేదు థర్డ్ పార్టీ అయితే మాత్రం టర్మ్స్ అనేది ఖచ్చితంగా చదవండి. సో టర్మ్స్ కనుక మీరు చదవలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోయినట్లే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 5th హిడెన్ ఛార్జెస్. సో హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజిటింగ్ వస్తూ ఉంటారు. సో ఆ విజిటింగ్కి వచ్చినప్పుడు మీకు ఛార్జెస్ ఏమన్నా వాళ్ళు అడుగుతున్నారా లేదా, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏమన్నా వీళ్ళు అడుగుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. సో అది నీట్గా చదవండి, లేదా వాళ్ళని అడిగైనా తెలుసుకోండి పర్టికులర్గా. ఇక ఫైనల్గా నా సలహా ఏంటి అంటే, మీరు ఒకవేళ ఓఎల్ఈడి టీవీ తీసుకున్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్షన్ మీకు మ్యాండేటరీ. లేదు మీరు ఒకవేళ మినీ ఎల్ఈడి టీవీ తీసుకుంటున్నారు అని అంటే, లేదంటే క్యూఎల్ఈడి టీవీ కూడా కొంచెం ప్రీమియం క్యూఎల్ఈడి టీవీ తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. 50,000 రూపాయల కంటే కొంచెం మీ టీవీ ప్రైస్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇక్కడ కూడా మీకు వర్తే అవుతుంది. మీ బడ్జెట్ అనేది తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం కొంచెం చూసి నిర్ణయం తీసుకోండి, అక్కడ మీకు వర్త్ కాకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 25,000 రూపాయల కంటే తక్కువ ఉంది మీ టీవీ అంటే మాత్రం మీరు తీసుకోకపోవడమే బెటర్ ఆప్షన్. కానీ మీకు రిస్క్ ఎందుకు అని అనుకుంటే మాత్రం తీసుకోండి. ఇక ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాలా వద్దా అనేది అండ్ టీవీ ప్రైజు, యూసేజ్, కవరేజ్ డీటెయిల్స్ మీద కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. బ్లైండ్గా కొనకండి, బ్లైండ్గా కూడా రిజెక్ట్ కూడా చేయొద్దు. రెండు గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా కొనొద్దు, బ్లైండ్గా రిజెక్ట్ కూడా చేయొద్దు. మీ టీవీ వాల్యూ చూసుకోండి, దాని ప్రకారం తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, కవరేజ్ నీట్గా అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని ఒక మంచి ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోండి. ఇంతకీ మీరు మీ టీవీ కొనేటప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నారా లేదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా తీసుకొని దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా లేదా మీకు ఏమైనా బెనిఫిట్ అయినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ ఎక్స్పీరియన్స్ చూసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. గైస్ మీరు ఏదైనా ఒకవేళ టీవీలు పర్చేస్ చేయాలి, ఆ టీవీ పర్చేస్ చేసేటప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను మీకు క్లారిఫై చేసి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేసి పెడతాను. గైస్ ఒకవేళ మీరు ఈ 2026లో బెస్ట్ టీవీలు కనుక పర్చేస్ చేయాలనుకుంటే మంచి టీవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. లేదంటే కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ ఇస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.